హాయ్ గైస్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మన వైజాగ్లో ఎవ్రీ ఇయర్ దసరాకి గవర్నమెంట్ వాళ్ళు ఫెరీ బోట్ రైడ్ అని పెడతారు, శ్రీ సాగర్ కనకదుర్గమ్మ వారి టెంపుల్ రీచ్ అవ్వడం కోసం. సో ఈ ఈ బోట్ రైడ్ అనేది మనకి 9 days మాత్రమే అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈ బోట్ రైడ్లో మనం ఎలా వెళ్ళాలి, బోట్ రైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ టెంపుల్ అసలు ఎలా ఉంది, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని అయితే లైక్ చేసింది. సో ఫస్ట్ మీరు బీచ్ రోడ్ నుంచి వెళ్తే మాత్రం బీచ్ రోడ్ డెడ్ ఎండ్కి అయితే వెళ్ళండి. ఫిషింగ్ హార్బర్ కూడా దాటి బీచ్ రోడ్ డెడ్ ఎండ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు పోర్ట్కి లోపలికి వెళ్ళడానికి గేట్ అయితే ఉంటుంది, ఆ గేట్ వరకు అయితే వెళ్ళండి. సో వెళ్తే మీకు పోర్ట్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనకైతే ఈ ఫెరీ బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మొత్తం చాలామంది పోలీసులు ఉంటారు, అలాగే మనకి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. మీకు చాలా ఫుల్ సెక్యూరిటీ అనమాట. నార్మల్గా డేస్లో అయితే ఇక్కడ మీకు ఎవరిని అలౌ చేయరు పబ్లిక్ని, బట్ ఈ 9 days మాత్రమే మన పబ్లిక్ని అయితే అలౌ చేస్తారు ఈ టెంపుల్కి రీచ్ అవ్వడం కోసం. కొన్ని వేల మంది భక్తులు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారు. చూడండి, ఈ టెంపుల్కి మనం బోట్ రైడ్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి. అదే పిల్లలకైతే మాత్రం 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే మనకి బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల కొంచెం ఖాళీగా ఉంది. సో మీకు తర్వాత చూపిస్తాం. చాలా ఎక్కువ మంది అయితే భక్తులు అయితే ఉన్నారు. కొన్ని వేల మంది భక్తులు అయితే ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలా భవానీలు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. వైజాగ్లో చాలా ఫేమస్ ఈ అమ్మవారి టెంపుల్ అయితే. మీరు నార్మల్గా బై రోడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు సింధియా నుంచి అయితే వెళ్ళాలి. అప్పుడు మీకు డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఈ 9 days మాత్రమే మీకు ఈ బోట్ ఫెసిలిటీస్ అయితే అందుబాటులో అయితే ఉంచుతారు. మీకు బోట్లోకి వెళ్ళగానే మీకు లైఫ్ జాకెట్స్ ఇస్తారు. ఒక్కొక్క బోట్కి మీకు ఒక 25 to 30 మెంబర్స్ని అయితే అలౌ చేస్తారు. సో మీరు మనం ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ బోట్ కూడా ఆల్రెడీ అక్కడ అటుపక్క నుంచి రిటర్న్ వస్తుంది అనమాట బోట్. ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో మేము ఫ్రంట్ సైడ్ కూర్చున్నాము అనమాట బోట్కి. సో అందుకే మాకు లైఫ్ జాకెట్స్ లేవు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు. ఈ బోట్ రైడ్ మనకి జస్ట్ 5 minutes ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు అయితే తీసుకొని వెళ్తారు అంతేని. బట్ ఈ 5 minutes లో మీరు చాలా పెద్ద పెద్ద షిప్స్ని అయితే చూడొచ్చు. మొత్తం మీకు పోర్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చుట్టూరు కొండలతో చాలా బాగుంటుంది మరి చూడడానికి. మంచి లొకేషన్ అనమాట. ట్రై చేయండి, తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ 9 daysలో మీకు ఎవ్రీ ఇయర్ ఈ బోట్ అని మనకి అందుబాటులో అయితే ఉంచుతారు. అలాగే మీకు ఎలాంటి భయం కూడా లేదు. మనకి ఈ బోట్లో క్రూ మెంబర్స్ కూడా ఉంటారు, అలాగే మీకు కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. మీకు మొత్తం గైడెన్స్ ఇస్తారు. బోట్ ఒకసారి ఎక్కిన దగ్గర నుంచి దిగిన వరకు వాళ్ళు మనతోటే ఉంటారనమాట. అలాగే లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. మీరు ఈ బోట్ రైడ్లో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. చాలా బాగుంటుంది. చాలా పెద్ద పెద్ద షిప్స్ కూడా కనిపిస్తాయి మీకు, నేవీ షిప్స్. ఇదంతా మీకు నోవల్ ఏరియా అనమాట. మీకు నోవల్ ఏరియా వల్ల మీకు పెద్ద షిప్స్ అయితే ఉంటాయి. ఇటుపక్క ఉన్నదంతా పోర్ట్ ఏరియా. మనకి టెంపుల్ ఉన్నది వచ్చేసరికి నోవల్ ఏరియా అనమాట. సో మొత్తం మీకు ఎక్కడ చూసినా మీకు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ అయితే ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ అనమాట. నార్మల్ టైంలో ఇక్కడ ఎవరిని అలౌ చేయరు, పబ్లిక్ని సివిలియన్స్ ఎవరిని అలౌ చేయరు. ఓన్లీ మీకు కానిస్టేబుల్స్ వీళ్ళే ఉంటారన్నమాట. సో ఆ సైడ్ నుంచి మనం ఈ సైడ్కి అయితే ఇప్పుడు బోట్లోనైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యారిగేట్స్ పెట్టేసారు. మీకు అక్కడ షిప్ కనిపిస్తుంది చూసారా, ఈ వీలైనంత వరకు నేను మొత్తం కవర్ చేస్తాను మీకు చూపించడం కోసం. సో మీకు బోట్ దిగి బయటికి రాగానే మీకు ఫ్రీ ఆటోస్ అయితే ఉంటాయి. మీకు దేవస్థానం వాళ్ళవి ఈ ఫ్రీ ఆటోస్ అయితే ఎక్కొచ్చు. మీరు ఫ్రీ ఆటోస్ ఎక్కైతే టెంపుల్స్కి అయితే రీచ్ అవ్వచ్చు. లేదనుకుంటే నార్మల్ ఆటోస్ కూడా ఉంటాయి. అవి ఒక్కొక్క పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీకు టెంపుల్ దగ్గర నుంచి, అదే మీకు బోట్ దిగిన దగ్గర నుంచి టెంపుల్ వరకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కువైతే ఉండి బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే ఆటోకి అయితే వెళ్ళొచ్చు. సో మీరు ఈ వెళ్ళిన రూట్లోనైతే మీకు చాలా పెద్ద షిప్స్ అయితే కనిపిస్తాయి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఈ టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మీకు పోర్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది. పెద్ద పెద్ద షిప్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ మీకు పార్కింగ్ చేసి అయితే ఉంటాయి షిప్స్ అనేవి. చూడండి ఎంత పెద్ద షిప్ ఉందో మీకు. ఈ షిప్ అయితే చాలా టైం నుంచి అక్కడే ఉంది. మేము రిటర్న్ వచ్చినంత వరకు ఆ షిప్ అయితే అక్కడే ఉంది. చాలా పెద్ద షిప్, చాలా పెద్దది ఉందన్నమాట షిప్. మీకైతే ఇప్పుడు ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయి స్టెప్స్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. అదే మీరు నార్మల్ ఆటో ఎక్కితే మాత్రం మీకు టెంపుల్ వరకు అయితే ఆటోలోనే తీసుకుని వెళ్తారు. బట్ ఫ్రీ ఆటో కాబట్టి మన కింద అయితే డ్రాప్ చేస్తారు. కొండ మీదకి ఆటోలు కూడా వెళ్ళిపోతాయి, అలా 2 వీలర్స్ కూడా వెళ్ళిపోతాయి. మనం ఈ స్టెప్స్ ఎక్కి ఇప్పుడు పైకి వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోడ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, మామూలు మనం నార్మల్ ఆటోస్ అయితే మాత్రం 2 వీలర్స్ కన్నా పైకి అయితే వెళ్తాయి. బట్ ఈ ఫ్రీ ఆటోస్ కాబట్టి మనకు అక్కడ వరకు డ్రాప్ చేసి వదిలేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనకి చాలా మంది, కొన్ని వేల మంది భక్తులు అయితే ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. చాలా ఫేమస్ అనమాట వైజాగ్లో. ఈ నవరాత్రికి మాత్రం చాలా మంది దర్శనం చేసుకుంటారు. భవానీలు కూడా వస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడికైతే వచ్చాం. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ పైకి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ అయితే పైన ఉంటుంది కొండ మీద. సో ఈ టెంపుల్ వస్తే మనకి దుర్గా బీచ్ పక్కన అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల
కొంచెం మందే ఉన్నారు. బట్ అప్పుడు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఆ తర్వాత మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు భక్తులు. చాలా ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఇది చూడండి. మీకు అమ్మవారిని చూపిస్తాను. అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్‌తో పాటు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ పరమేశ్వరుని శివలింగం కూడా ఉంది. వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను చూడండి నేను. చాలా బావుంటుంది టెంపుల్ చూడడానికి చాలా అందంగా ఉంది. అలాగే మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నవల్ల మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. మీకు ఫ్రీ దర్శనమే ఉంది. మేము ఫ్రీ దర్శనంకే వెళ్తున్నాము. అలాగే మీకు రూ. 20 దర్శనం కూడా ఉంది. కొంచెం లోపలికైతే అలౌ చేస్తారు. సో, మీకు చాలా బాగా దర్శనం అయితే అవుతుంది. మీ 9 డేస్‌లో అయితే వెళ్ళడానికి తప్పకుండా ట్రై చేయండి. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి నవరాత్రులని చాలా మంచి రోజులనమాట. అందుకే చాలా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవడానికైతే వస్తూ ఉంటారు. మా వాడు మెట్లు ఎక్కేసరికి అప్పుడు అలిసిపోయారు ఇద్దరును. మా డిప్పు, మా జెస్సీ. ఆకలేస్తుందని చెప్పేసి ఇద్దరు ఓడిపోయారనమాట. సో, దసరాకైతే మాత్రం దర్శనం అయితే చేసుకోండి ఈ అమ్మవారిని. అలాగే ఈ బోట్ రైడ్ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే అమ్మవారి దర్శనం కూడా మీకు అయితే జరుగుతుంది. సో, మేము వెళ్ళేసరికి చూడండి లేదా లైన్‌లోనైతే కొంతమంది ఉన్నారు. వీళ్ళ తర్వాత మనమే వెళ్ళాలి. ఇది ఫ్రీ దర్శనం. ఇది చాలా ఎక్కువ మంది వస్తారు. ఒక్కసారి అయితే అస్సలు ఖాళీ ఉండదు వీకెండ్ వచ్చేసరికి. సో, వీకెండ్ ఎప్పుడైనా వెళ్తే మాత్రం మీరు కొంచెం అయితే ఎక్కువ టైం పడుతుంది దర్శనం అవ్వడానికి. అలాగే మీకు బోట్ రైడ్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. మీకు అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. నేను కూడా దర్శనం చేసుకున్నాను అమ్మవారిని. అమ్మవారైతే చాలా బాగున్నారు. దర్శనం బాగా అలంకరించారు. మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. సో, మీకు గుడి దగ్గర నుంచి చూస్తే మీకు పోర్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది. చాలా మంచి లొకేషన్స్ అన్నమాట. మంచి వ్యూస్ అయితే ఉంటాయి మీకు. చాలా బాగుంటాయి. అలాగే అమ్మవారి ప్రసాదం కూడా పెడతారు. అమ్మవారి ప్రసాదం కూడా మేమైతే తీసుకున్నాము. సో, మీకిక్కడ శివాలయం ఉంటుందని చెప్పాను కదా! శివలింగం కూడా ఉంటుంది. ఆ పరమేశ్వరుని కూడా దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ చుట్టుపక్కల మీకు వినాయకుడి టెంపుల్, చిన్న చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంటాయి. ఈ మెయిన్ టెంపుల్ వచ్చేసరికి అది ఆ పక్కనే మీకు టెంపుల్స్ చిన్న చిన్నవైతే ఉంటాయి. ఇవన్నీ మీరు దర్శనం చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ అయితే బావుంటుంది. సో, మీకు చెప్పాను కదా! ఇదొచ్చేసరికి బీచ్ పక్కనే ఉంటుంది. దుర్గా బీచ్ పక్కన. ఈ కొండ మీద ఉండడం వల్ల మీకు లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. సో, మీకు చాలా బావుంటుంది. మీకు ఒకసారి వస్తే మాత్రం ఫుల్ టైం అనేది ఇక్కడ గడిచిపోతుంది. ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర. అమ్మవారి దర్శనం కూడా అలా మేము లేట్ అవుతున్న కొద్దీ భక్తులైతే ఇంకా పెరిగిపోతూనే ఉన్నారు. చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే చాలా మంది మాలలేసుకొని భవానీలు కూడా వస్తున్నారనమాట. సో, మీకు చూపిస్తున్నాను చూడండి. సో, మళ్ళీ మీకు అలాగే ఇక్కడ మీరు టూ వీలర్స్ మీద వస్తామా, టూ వీలర్స్ అనేవి మీకు పైకైతే వచ్చేస్తాయి మీకు ఏకంగా కొండ మీద వరకు. టూ వీలర్ మీద కూడా రావచ్చు. అది మీకు టూ వీలర్ మీద రావాలంటే మాత్రం మీరు సింధియా మీద నుంచి రావాలి. ఇక్కడ మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. వ్యూ చూపిద్దామని పైకెక్కాను. బట్ ఇక్కడ అన్ని చెట్లే కనిపిస్తున్నాయి. వ్యూ అయితే కనిపించలేదు. పోర్ట్ కనిపిస్తదేమో అనుకోని మీ పైకైతే వెళ్ళాను. బట్ ఇక్కడ వ్యూ అయితే కనిపించట్లేదు. ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. చాలామంది భక్తులు అన్నప్రసాదం కూడా తింటున్నారు. ఇక్కడ వచ్చిన భవానీలకి అలాగే మొత్తం భక్తులందరికీను. సో, ఈ షిప్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దది ఉంది షిప్ మీకు. ఈ పోర్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూస్తుంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా! అది టెర్మినల్ అనమాట. మీకు క్రూజ్ షిప్స్ వైజాగ్ నుంచి బయలుదేరుతాయి కదా! సో, మీకు అప్పుడు అక్కడికి రావాలి మీరు. అక్కడి నుంచి క్రూజ్ షిప్స్ అనేవి మనకి ఏవైనా వైజాగ్ నుంచి బయలుదేరుతాయి. మీకు అదంతా టెర్మినల్ అనమాట. రిటర్న్‌లో కూడా మళ్ళీ ఫ్రీ ఆటోస్ ఉంటాయి. ఫ్రీ ఆటో మీద అయితే ఇక్కడికి వస్తాం. ఇక్కడ బోట్స్ అయితే వస్తాయి. ఈళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆ ఒడ్డు నుంచి ఈ సైడ్‌కైతే ఈ బోట్ అయితే వచ్చింది. మేమైతే ఆల్రెడీ బోట్‌లోనైతే ఉన్నాం. మీకు బ్యాక్ సైడ్ వచ్చాం మేము. బ్యాక్ సైడ్‌లోనే ఎక్కామనమాట. సో, అందుకే మాకు లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. మేము ఇప్పుడు ఆ సైడ్‌కైతే మేము వెళ్ళిపోవాలి. ఆ ఒడ్డుకైతే వెళ్ళిపోవాలి. ఆ బోట్ అయితే మూవ్ అయిపోతుంది. మీకు ఈ బోట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మొత్తం చాలా పెద్ద పెద్ద షిప్స్ కనిపిస్తాయి మీకు ఈ బోట్ రైడ్‌లోని. చాలా బావుంటుంది మీకు. మొత్తం ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు. మీకు చూపిస్తున్నా చూడండి. మంచి వీడియోస్ తీసుకోవచ్చు. మంచి లొకేషన్ అనమాట. చాలా పెద్ద పెద్ద షిప్స్ అయితే కనిపిస్తాయి మీకు చూస్తుంటే. మీకు సో, మీరైతే ఈ 9 డేస్‌లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీకు మంచి బోట్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకునే ఛాన్స్ కూడా వస్తుంది. సో, ఈ మీకు మొత్తం కనిపిస్తుంది చూడండి. అలా కనిపిస్తుంది మీకు రోజీ హిల్ చర్చ్. ఆ కొండ మీద నుంచి చూస్తే మీకు వ్యూ అంతా కనిపిస్తుంది మీకు. సో, మీకు ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియోతో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరైతే మాత్రం పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, మీరు బోట్ రైడ్‌కి అయితే రండి. మీకు ఒక్కొక్క పర్సన్‌కి రూ. 40 అయితే చార్జ్ చేస్తారు. అడల్ట్స్‌కి. చిన్న పిల్లల వరకైతే మాత్రం మీకు రూ. 20 అయితే చార్జ్ చేస్తారు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు చూడడానికైతే ట్రై చేయండి. మీకు ఇందాక టెంపుల్ దగ్గర నుంచి ఒక షిప్‌ని చూపించాను పెద్దది. అదిగోండి ఆ షిప్ అదేని. అక్కడ పార్క్ చేస్తుంది మీకు. అన్‌లోడింగ్ అవుతుంది అనుకోండి. చాలా లాంగ్ ఉంది. చాలా పెద్ద షిప్ అయితే ఉందది.
ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మీకు ఈ బ్యాక్ సైడ్ ఒక బోట్ ఉంది కదా, ఈ బోట్ వచ్చేసరికి మీకు ఆ అటుపక్క ఒడ్డుకైతే వెళ్తుంది. టెంపుల్ కోసం వాళ్ళందరిని తీసుకొని వెళ్తాం టెంపుల్ దర్శనం కోసం అటుపక్క. ఇప్పుడు ఆ బోట్ తీసిన తర్వాత మన బోట్ అయితే అక్కడ పెడతారు ఇప్పుడు ఆ సైడ్న. అందుకే ఆ బోట్ వెళ్తుంది. నాకు తెలిసి 4 బోట్స్ ఏంటంటే ఉన్నాయి. 2 బోట్స్ తిరుగుతున్నాయి మొత్తం. 4 బోట్స్ అనమాట. ఎందుకంటే ఒకసారి భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. వీళ్ళందరూ బోట్ రైడ్ కోసం లైన్‌లోనే ఉన్నారు. చాలా బ్యారిగేడ్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నారు. బట్ ఇప్పుడు మొత్తం అన్నీ ఫుల్ అయిపోయి ఇప్పుడు ఈ బ్యారిగేడ్స్ ఉన్నోళ్ళందరూ టికెట్స్ కోసం లైన్‌లోనే ఉన్నారు. వీళ్ళు టికెట్స్ తీసుకొని ఇప్పుడు ఆ బ్యారిగేడ్స్ ఆ పక్కకు వెళ్తే మాత్రం అక్కడ బోట్ రైడ్‌కి లైన్‌లో నిల్చోవాలి మళ్ళీను. సో మీకు పోర్ట్ గేట్ ఉంది కదా! పోర్ట్ గేట్ దగ్గరికి వస్తే మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటది. అక్కడి నుంచే మీరు బోట్ రైడ్‌కి అయితే వెళ్ళొచ్చు. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీకు ఈ బోట్ రైడ్‌కి ఎక్కడికి కెమెరా అయితే అలౌ చేయరు. మీకు మొబైల్ ఒకటే అలౌ చేస్తారు. కెమెరాస్ అలాంటివి ఏమీ మీరు తీసుకొని వెళ్ళొద్దు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో అయితే షూట్ చేశాను. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.